ఈనాటి ధ్యానాంశము న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము. మీకా అను ఒకడు ఎఫ్రాయిమీల మన్యదేశములో ఉండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకునిన రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకొంటినని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను. అతడు ఆ 1100 రూకలను తన తల్లికి మరలా నీయగా, ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకునిన ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చెదనెను. అతడు ఆ రూకలను తన తల్లికియ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. మీకా అను మనుషునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీల మన్యదేశమునున్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని అతనిని అడుగగా, అతడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను, 1 దుస్తు బట్టలును, ఆహారమును ఇచ్చెదనని చెప్పగా, ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవ్వనుడు అతని కుమారులలో ఒకని వలె ఉండెను. మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉండెను. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.